అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2012 అండ్ రీసెంట్గా ఇచ్చేసినటువంటి ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2.0 నుంచి కూడా పిఏఎస్సీ ఎగ్జామ్కు అండ్ బేసిక్ టెర్మినాలజీ వీటి గురించి మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయండి. అందరికీ తెలుసు. మీరు ఆల్రెడీ రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరంతా ప్రిపేర్ అయ్యే ఉంటారు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి, అంతే. మనకు ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2012లో వాళ్ళు ఎంత అలాట్మెంట్ చేశారు, ఎన్ని సెగ్మెంట్స్, 8 సెగ్మెంట్స్, ఒక్కొక్క దానికి వెండర్ ఎవరు, డిజాస్టర్ సెంటర్స్, ఇంకా వేటి గురించి ఉందో గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీనండి. ఏదైతే ఎంత అమౌంట్ కేటాయించారు, 4,909 crores అనేది, అలా తర్వాత 8 సెగ్మెంట్స్ ఏంటి, సిఎస్ఐ వీటి గురించి, తర్వాత ట్రైనింగ్ ఇవ్వడానికి ఉద్దేశించినటువంటిది ఏంటి, వాట్ ఈజ్ మీన్ట్ బై ఎంఓహెచ్, తర్వాత దాంతోనే ఈ డిపిఎంఎస్ ఇవన్నీ వస్తాయండి. అవి బేసిక్ టెర్మినాలజీలో అవి వర్కౌట్ అవుతాయి. ఇక వాట్ అబౌట్ ఈ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్టు 2.2 అంటే ఇది కూడా ఇప్పుడు అప్రూవ్ చేశారు. దీనికి ఎంత క్రోర్స్, 5,985 crores ఇచ్చినటువంటిది. దీని యొక్క డ్యూరేషన్ 8 years ఉంటుంది. ఆ 8 years డ్యూరేషన్ గురించి దీంట్లో వచ్చినటువంటి టెర్మినాలజీ కూడా కొన్ని ఉన్నాయండి. మన మెటీరియల్లో కూడా దీని గురించి డిస్కస్ చేసాం, క్లాస్లో కూడా అనేక సార్లు చెప్పాము. జనరల్గా అందరు చదువుకోవడానికి కూడా ఆ టెర్మినాలజీ కూడా చూసుకోవాలండి. దీని నుంచి కూడా మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకు స్కోరింగ్లో ఇది కూడా ఒకటి ఉంది. లాస్ట్ ప్రీవియస్ ఇయర్కును ఇప్పుడు ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ఐటీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ 2.0 గురించి కొద్దిగా ఎక్కువ అడుగుతారని చెప్పి అనుకుంటున్నారండి. అడిగినా ఏం ప్రాబ్లం లేదు, అది గతంలోనే ప్రారంభమైంది. అయితే మొన్న పైలట్ ప్రాజెక్ట్గా మనకు మైసూర్ కర్ణాటకలో స్టార్ట్ చేశారు. తర్వాత మన అన్ని సర్కిల్స్లో కూడా వచ్చిందండి. ఇది ఒకసారి అంతా కూడా ఒక లుక్ ఇవ్వండి. ఇది కూడా మీకు రేపు ఎగ్జామ్కు ఉపయోగపడుతుందండి.